అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో 17 పార్లమెంటు స్థానాలకు గాను మెదక్ పార్లమెంటు సభకు ఈరోజు అమిత్ షా, హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా రావడం జరుగుతుంది. అందులో భాగంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క జన సమీకరణ చూసుకున్నట్లయితే 30,000 మందిని సుమారుగా ఈ యొక్క జన సమీకరణ చేయడం జరుగుతుంది. మనం విజువల్లో చూసుకున్నట్లయితే ఏర్పాట్లను కూడా చకచకా చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే 30,000 మందిని జన సమీకరణను 3 నియోజకవర్గాలకు చూసుకున్నట్టే ఇటు దుబ్బాక, ఇటు సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల నుంచి కూడా ఈ యొక్క జన సమీకరణ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అమిత్ షా ఈ మొట్టమొదటిసారిగా సిద్దిపేట గడ్డపై ఈ యొక్క విజయ సంకల్ప యాత్రకు అంటే సభకు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఏర్పాట్లను కూడా బీజేపీ పార్టీ శ్రేణులు ఎంతో అంగరంగ వైభవంగా ఏర్పాట్లను కూడా చేయడం జరుగుతుంది. మనం విజువల్తో చూసుకున్నట్లయితే ఎవరు వచ్చినా కూడా గ్యాలరీలుగా చేసుకుంటూ ఇటు మీడియాకు కావచ్చు, వచ్చే వీఐపీలకు సంబంధించి, రాష్ట్రంలో వచ్చే వీఐపీలకు సంబంధించి గ్యాలరీలను, వచ్చే అతిథులకు అందరికీ కూడా ఎన్నో గ్యాలరీలను కూడా ఏర్పాటు చేయడం. అందులో మనం చూడవచ్చు విజువల్స్లో ఇక పోలీసు అధికారులు కూడా ఇప్పటికే ఒక పటిష్టమైన భద్రతతో, ఎందుకంటే ఒక హోంశాఖ మంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి వస్తున్న నేపథ్యంలో ఈ యొక్క ఏర్పాట్లను కూడా ఎంతో అంగరంగ వైభవంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దీనికి సంబంధించి ఈ యొక్క పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా బసవ లక్ష్మీ నరసింహ గారు ఉన్నారు. అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు గంగాడి మోహన్ రెడ్డి ఉన్నారు. మనతో పాటు పార్లమెంట్ ఇన్ఛార్జ్ బసవ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఏర్పాటు చేశారు, ఎంతమంది వస్తున్నారు ఇక్కడికి? మరోసారి మోదీ సర్కారు కోసం విశాల జనసభను సిద్దిపేటలో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మెదక్ పార్లమెంటుకు సంబంధించి మా రఘునందన్ రావు గారు బీజేపీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నిలబడడం ఉన్నాడు కాబట్టి ఈరోజు గౌరవ హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు సిద్దిపేట రావడం జరుగుతున్నది. ఈ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటికే జన సమీకరణ కొరకు జనాలందరూ కూడా రావడానికి సమాయత్తమై ఉన్నారు. ఈ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి దాదాపు ఒక 30-35 మంది జన సమీకరణకు మేము ప్లాన్ చేయడం జరిగింది. వాళ్ళు ఇప్పటికే అందరూ రావడానికి సమాయత్తమవుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఈ సభ ఏర్పాటు చేయడానికి ఏంటంటే ఇక్కడ ఇదే టీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు కానీ, అదేవిధంగా కేసీఆర్ కానీ వారి యొక్క ఆకృత్యాలు ఏ విధంగా ఉన్నాయో ప్రజలకు ఎత్తు చెప్పడానికే ఈరోజు హోంశాఖ మంత్రులు రావడం జరుగుతున్నది. ఎందుకంటే తప్పుడు వాగ్దానాలతో 2 పర్యాయాలు కూడా అధికారంలోకి వచ్చి తెలంగాణను పూర్తిగా అధ్వాన పరిస్థితులలో చేయడం జరిగింది. కాబట్టి ఈ తెలంగాణను ఏ విధంగా బాగు చేసుకోవాలి, వారు చేసిన అరాచకాలు, అవినీతి ఏంటి అని ఎండగట్టడానికే ఈరోజు హోంశాఖ మంత్రులు రావడం జరుగుతున్నది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. వారి యొక్క కుటుంబ పాలన, కుటుంబ అవినీతి ఎంతవరకు ఉంది అని చెప్పేసి ప్రజలందరూ కూడా అసహించుకుంటారు. కాబట్టి రాబోయే రోజులలో ఈ వచ్చే ఎలక్షన్లో రఘునందన్ రావు గారు భారతీయ జనతా పార్టీ తరఫున తప్పకుండా విజయం సాధిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అంటే మనతో పాటు మెదక్ పార్లమెంట్ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు ఇప్పుడిప్పుడే ఒక సమావేశానికి చేరుకున్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఏర్పాటు చేస్తున్నారు సార్? సభ దిగ్విజయం కావడానికి అని చెప్పి ఈ సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా చాలా కష్టపడుతూ ఉన్నారు. సభ సఫలీకృతమైతే అనేటువంటి విశ్వాసం మాకుంది. 100% అభినవ సర్దార్ పటేల్గా పేరుగాంచినటువంటి అమిత్ షా గారు ఈ ప్రాంతానికి రావడం మా అదృష్టంగా భావిస్తూ ఈ ప్రాంత ప్రజలు తప్పకుండా కూడా ఈ మీటింగ్ని సక్సెస్ చేస్తారనేటువంటి విశ్వాసం నాకుంది. ఓకే, మెదక్ పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ యొక్క సభకు ఎన్ని నియోజకవర్గాలు పాల్గొంటున్నాయి సార్? దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్ 3 నియోజకవర్గాలు. ఈ సభకు దగ్గర అయ్యేటువంటి 3 నియోజకవర్గాల నుంచి ఇక్కడికి జనం వస్తారు. 30వ తారీఖున నరేంద్ర మోడీ గారి సమావేశం ఆందోళన నియోజకవర్గంలో జరగబోతూ ఉంది. మిగతా 4 నియోజకవర్గాల ప్రజల్ని ఆ సమావేశానికి తరలిస్తాం. అంటే విజయ సంకల్ప సభకు మోడీ కూడా అంటే గతంలో వచ్చారు ఇక్కడికి. అంటే సిద్దిపేటకు మొట్టమొదటిగా అమిత్ షా రావడం జరుగుతుంది. ఎట్లా అనిపిస్తుంది సార్? మరి మీరు ఒక అభ్యర్థిగా మీరు ఏం చెప్తారు సార్? భారతదేశ రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పేరుగాంచినటువంటి గౌరవనీయులు అమిత్ షా గారు ఇక్కడికి రావడం అనేది ఈ ప్రాంత ప్రజలుగా మేమందరం కూడా గర్వపడతా ఉన్నాం. ఒంటి చేత్తో ఈ దేశ పార్లమెంటును గత 10 సంవత్సరాలుగా వారు నడుపుతున్నటువంటి తీరు, పార్లమెంట్ లోపల బిల్లులు పాస్ చేయడానికి వారు చేస్తున్నటువంటి కృషిని చూస్తున్న సందర్భంగా ఖచ్చితంగా మాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం అయితే కనబడతా ఉంది. అంటే హరీష్ రావు యొక్క ఇలాకాలో ఇంత పెద్ద భారీ బహిరంగ సభ చేయడం వల్ల హరీష్కి ఏం చెప్తారు సార్ ఈ వేదిక ద్వారా? ఇది హరీష్కో కేసీఆర్ తోటో పంచాయతీ కాదు. మేము భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాం. మమ్మల్ని గెలిపించమని ప్రజలందరికీ ఒక అప్పీల్ చేసుకోవడానికి దీన్ని ఒక వేదికగా చూస్తూ ఉన్నాం. హరీష్ రావు పని హరీష్ రావు చేస్తాడు, మా పని మేము చేసుకుంటూ పోతాం. థ్యాంక్ యూ.
అంటే ఈ వేదిక ద్వారా అంటే జనాలను మొబిలైజ్ చేస్తూ 30 నుంచి 35,000 మందిని జన సమీకరణ చేస్తున్నాం. 3 నియోజకవర్గాల నుంచి దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలకు సంబంధించిన బీజేపీ పార్టీ శ్రేణులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఎందుకంటే అపర చాణక్యుడైన అమిత్ షా గారు ఈ గడ్డపై అడుగు పెట్టడం వల్ల మా విజయం ఇప్పటికే ఖాయమైంది. ఖచ్చితంగా మెదక్ పార్లమెంట్ స్థానాన్ని ఖచ్చితంగా గెలుచుకుంటామని చెప్పి ఈ యొక్క బీజేపీ పార్టీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, ఆర్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.